నాకు అసలు అర్థం కావట్లేదు లామా. అందరూ తెలివైన వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు గుండప్ప. నన్ను యోగాభ్యాసం చేసుకోనివ్వు. నేను తెలివైన వాడిని, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేక గడ్డి ఎందుకు తింటుంది, మరి పులి మేకని ఎందుకు తింటుంది? గుండప్ప, అమ్మవారు అందరికీ వేరువేరు ఆహారాన్ని సృష్టించారు. పులి మాంసాహారి, అందుకే మేకని తింటుంది. మేక శాకాహారి, అందుకనే గడ్డి తింటుంది. ఇక నేను యోగాభ్యాసం చేసుకోవచ్చా? ఒకవేళ అది తలకిందులైతేను మేక పులిని తింటే అప్పుదెలా ఉంటుంది? తలకిందులైతే మేక పులిని తినేస్తుంది, అప్పుడు మనం దాన్ని ఇంట్లో పెంచుకోలేం. ఎందుకు? ఎందుకంటే గుండప్ప, మేక పులినే తినేస్తుందంటే మనల్ని కూడా తినేస్తుందిగా. ఓ, అయితే మేక మంచిది, పులి చెడ్డది. లేదు గుండప్ప, ఇందులో మంచి చెడ్ల విషయం లేదు. అమ్మవారు అన్ని జీవుల్ని జంతువుల్ని ప్రకృతి సంతులనం ప్రకారమే సృష్టించారు. చూడు, ఒకవేళ శాకాహారి జీవులు కూరగాయలు ఆకులు అలమలు తినకపోతే అప్పుడు ప్రపంచం మొత్తం దట్టమైన అడవులే నిండిపోతాయి. అలాగే ఒకవేళ మాంసాహారి జీవులు శాకాహారి జీవుల్ని తినకపోతే అప్పుడు ప్రపంచంలో శాకాహార జీవులే మొత్తం ఎక్కువైపోతాయి. అప్పుడు అవి తినడానికి అడవులు కూడా మిగలవు. అందుకే మేకలు శాకాహారంగా ఉండడం సబబు, పులుడు మాంసాహారులుగా ఉండడం సబబు. అదిగో అటు చూడు, కొన్ని ఆడపులుడు శాకాహారులుగా కూడా ఉంటాయి. నీ సమాధానం నాకు అర్థమైంది లామా. అయినా నువ్వు నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఇంత తెలివైన వాది వెలయ్యావు? ఎందుకంటే నేను రోజు శీర్షాసనం వేస్తాను. శీర్షాసనం వేయడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దాంతో తెలివితేటలు ఎంతో పెరుగుతాయి. నువ్వు కూడా మొదలుపెట్టు. ఇంకా చాలా ఆపుగుండప్ప, లేకపోతే దెబ్బ తగులుతుంది. లేదు, తెలివి పెంచుకోవాలి. తలకిందులుగా వేలాడితే తెలివి వచ్చేస్తే అప్పుడు గబ్బిలాలకి ఎక్కువగా తెలివి ఉండేది కదా, ఎందుకంటే రోజంతా చెట్టుకు వేలాడుతూనే ఉంటాయి. లామా, నిన్ను గబ్బిలమంటుంది. లేదు, అది ఏమైందత్తయ్య? ఈ రోజు కూడా మ్యావ్ మ్యావ్ పిల్లి మొత్తం అన్ని పాలు తాగేసిందా? అమ్మా, పాలమీగడ నీ మూతికే కదా ఉంది. నేను పిల్లిని తరుముతున్నాను. పిల్లికి తగిలి గిన్నె పైకి ఎగిరి పాలు నా నోట్లోకొచ్చి పడ్డాయి. ఈ మధ్య పాలు సరిగ్గానే ఉండడం లేదు, చాలా పల్చగా ఉంటున్నాయి. మ్యావ్ మ్యావ్. పిల్లికి కూడా పాలు నచ్చుండవు. అందుకే కోపంతో గిన్నెని ఒక్క తోపు తోసి వెళ్ళిపోయింది. అలాగా? అమ్మా, పాలు తీసుకోండి. ఇక మీరు శీర్షాసనం వదిలి ధనాసనం గురించి ఆలోచించండి. ఈ నెలలో మొదటి రోజు పోయిన నెల పాల లెక్క కూడా తేల్చాలి. మీరు వెళ్లి డబ్బు తీసుకురండి, నేను వెళ్లి పాలతని అడుగుతాను. ఈ మధ్య పాలు ఎందుకు పలుచగా ఉంటున్నాయని. పదండి అత్తయ్య. మా భర్తల్ని సరిచేయటం ఈ భార్యలకి బాగా వచ్చు. నెల పూర్తయిందో లేదో పాల లెక్కలు, బియ్యం లెక్కలు, చాకలివాడి లెక్కలు, కట్టెల లెక్కలు, ఆ లెక్కలు ఈ లెక్కలు అంటూ వచ్చేస్తారు. అశుద్ధం, నకిలివి నకిలివి. నకిలీనా? గురువుగారు, చివరికి గురుమాతకి తెలిసిపోయింది మీరు మోసగలని, మీరు నకిలీ అని. అయ్యో వరుణమాల, మేం మీతో ముందే చెప్పాం కదా, నేను భగవంతుడిని కాదు, నేను భగవంతుడిని కాదు అని. నువ్వే మొండి పట్టి కూర్చున్నా, మీరే భగవంతుడు 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 అని. గురువుగారు, గురుమాతకి తెలిసిపోయింది. వారు ఇప్పటి వరకు ఒక రాక్షసుని భగవంతుడు అనుకుని పూజ చేస్తున్నారని. నోరు మీ పిచ్చివాడా, ఏంటి ఇలా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? భక్తునికి భగవంతుడు ఎప్పుడైనా నకిలీ అవ్వగలరా? స్వామి, మీరు 100% సాక్షాత్తు చతుర్భుజ నారాయణులే. నకిలీ అన్నది ఈ పాలని. ఈ పాలు నకిలీవా? అవును స్వామి, నకిలీవి, నీళ్లు కలిపినవి. అందుకే మాకు మీ చతుర్భుజ దర్శనం కలగడం లేదు స్వామి. కానీ మీ దయ వల్ల నాకు దీనికి కూడా ఒక పరిష్కారం దొరికింది. పరిష్కారమా? ఏం పరిష్కారం? ఏముంది, మీరింటికి ఒక ఆవును తీసుకురండి. నేను దాని శుద్ధమైన పాలతో మీకు అభిషేకం చేస్తాం. ఆ తర్వాత నాకు మీ వాస్తవిక రూప దర్శనం కలుగుతుంది స్వామి. మీరు ఆవును తీసుకొస్తారు కదా? ఏ ఆవును తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి? వరుణమాల, ఈ గోవులు చాలా ఖరీదుంటాయి. నాకు అర్థమైంది స్వామి, మీరు హాస్యాలు ఆడుతున్నారు కదా. మీకు గోవులకి ఏం కొరతుంది?
మురళి వాయించటం ఒక్కటే ఆలస్యం. అప్పుడు ఒక్కటి కాదు, ఎన్నో వేల ఆవులు పరిగెత్తుకుంటూ వస్తాయి. నేను ఇప్పుడే వస్తాను స్వామి. తనేం తీసుకురావడానికి మాకు వెళ్ళిందా? తెలీదు గురువుగారు. స్వామి ఆ, ఇది చూడండి, ఇదేమిటి? మురళి. మురళియా? ఏం చేయాలి? వాయించండి స్వామి. వాయించాలా? ఇది అదే మురళి స్వామి. దీనిని మీరు మీ కృష్ణావతారంలో ఉన్నప్పుడు మోగించేవారు కదా. ఈ మురళిగానం వినగానే ఎన్నో గోవులు పరిగెత్తుకుంటూ వచ్చేసేవి మీ దగ్గరికి. మీరు దీన్ని మళ్ళీ వాయించండి. అప్పుడు చూడండి, ఏదో ఒక ఆవు అయితే ఆకర్షించబడి మన ఇంటికి పరుగులు తీసుకుంటూ వస్తుంది. అయ్యో వరుణమాల, ఆ, వరుణమాల, మురళి వాయించినంత మాత్రాన ఒక్క ఆవు కూడా మన ఇంటికి రాదు. నువ్వు ఆ గొల్లవాడి పాలతో సరిపెట్టుకో. మొండి పట్టు వదిలి మా మీద నీళ్లు పోసి మేం తయారై సభకి కూడా వెళ్ళాలి. మొండి పట్టు అనేది ఒక భక్తుని అధికారం స్వామి. ఇక నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ ఇంటికి ఒక ఆవు వచ్చేంత వరకు మీరు కనీసం నీరు కూడా తాగడానికి వీల్లేదు. ఆ? ఈ ఇంటికి ఆవు ఎప్పటి వరకు రాకుండా ఉంటుందో నేను చూస్తాను. అయ్యో భగవంతుడా, తను నిజంగానే మొండి పట్టు పట్టేసిందే. ఏం చేయాలి? ననిమణి, ఇప్పుడేం చేయాలరా? ఈ మధ్య పాలు చాలా పల్చగా ఉంటున్నాయి. పెరుగు కూడా చాలా పల్చగా తోడుకుంటుంది. నెయ్యి కూడా చాలా తక్కువే వస్తుంది. మ్యావ్ మ్యావ్. పిల్లికి కూడా పాలు అస్సలు నచ్చడం లేదు. అందుకే పిల్లి గిన్నెని కాలితో తన్ని వెళ్ళిపోతుంది. ఇదేంటమ్మగారు, మీరు కూడా పొద్దునే హాస్యాలాడుతున్నారే? అయ్యో, పిల్లికి ఆహారం ఎలుకలు, పాలు మనలాంటి మనుషుల కోసం. పాపం అందరూ పిల్లిని అంటుంటారు. లేదు లేదు, నేను చెప్పేది నిజమే. పిల్లికి పాలు అస్సలు నచ్చడం లేదు. అలాగా? ఇలా అని పిల్లి మీకు చెప్పిందా? అదంతా వదిలేసి డబ్బు ఇవ్వండమ్మా. పాలు పల్చగా ఉంటున్నాయి కాబట్టి డబ్బు కూడా సగమే ఇస్తాం. అయ్యో, ఏంటమ్మగారు, పొద్దున వేలాకోలం మీద వేలాకోలం. మీరు నాకు సగం డబ్బే ఇస్తేలా? నేనేం తింటాను? నా పిల్లలకి ఏం పెడతాను? ఇక నా ఆవుకి ఏం పెడతాను? లేదు, డబ్బు సగమే ఇస్తాం. పాలు బాగలేవు కాబట్టి. నెలంతా పాలు పోసాను, పాలు బాగున్నాయి. ఇప్పుడు డబ్బు ఇవ్వాల్సిన సమయంలో పాలు బాగాలేవు కదా? నాకు తెలుసు పాలు బాగాలేదో గుణం బాగలేదో అని. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఇదిగో నీ డబ్బు. మొత్తం డబ్బుంది. ధన్యవాదాలు. డబ్బు మొత్తం తీసుకుంటున్నప్పుడు పాలు కూడా మొత్తం పోయి. పాలల్లో నీళ్లున్నాయని చెప్పి అమ్మ శారద చెప్తున్నారంటే నీళ్లున్నట్టే. వాళ్ళు అబద్ధం చెప్తారా ఏమిటి? అలాగేనండి. అమ్మ ఇంకా శారద గారు పాలు పల్సగా ఉన్నాయి అన్నారంటే పాలు పల్సగా ఉన్నట్టే. కానీ ఇది నా తప్పు కాదు. మొత్తం తప్పంతా నా ఆవుదేనండి. ఆవుదా? అది ఈ మధ్య గడ్డి చాలా తక్కువగా తింటుంది, నీళ్ళు ఎక్కువగా తాగుతుంది. మరి నీళ్ళు ఎక్కువ తాగి గడ్డి తక్కువ తింటే పాలు పల్చగా వస్తాయి కదా. సరేనండి, నేను వెళ్తాను. ధన్యవాదాలు. విన్నావా శారదా? ఆవు నీళ్లు ఎక్కువ తాగుతుందట, అందుకనే పాలు పల్చగా వస్తున్నాయట. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? లేదు, అబద్ధం చెప్తున్నాడు. ఖచ్చితంగా అతనే పాలలో నీళ్లు కలుపుతున్నారు. అందుకే పాలు చిక్కగా లేవు. అవును, నా అనుమానం కూడా ఇదే. చూస్తుంటే ఈ పాలవాడికి గుణపాఠం చెప్పి తీరాలనిపిస్తుంది. మణి మన గురువు గారి ఉత్సాహాన్ని పెంచి తీరాల్సిందే. అవును గురువుగారు, మురళి ఇంకా గట్టిగా వాయించండి. అప్పుడే ఆవు మీ దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో గురుగారు, అద్భుతం! ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు. భలే తాళం, భలే రాగం, భలే స్వరం. వాయిస్తూనే ఉండండి. మేం మధురంగా వాయిస్తున్నాం కదా. చాలా మధురంగా వాయిస్తున్నారు గురువుగారు. ఇంకా మధురంగా వాయిస్తాను. ముసలోడి వేణుగానం వినలేకపోతున్నాం. వాయించండి. అద్భుతం గురువుగారు, అద్భుతం. అయ్యో,
అరే ఇంకెంత త్వరగా కానివ్వాలి? చాలా గట్టిగానే వాయిస్తున్నాం మేము. మీరేమీ దిగులు పడకండి. వస్తుంది వస్తుంది, తప్పకుండా వస్తుంది. అయ్యో గురువు గారు, వస్తుంది కాదు, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఎంత వచ్చేస్తుంది గురువు గారు, వచ్చేస్తుంది. పరిగెత్తండి గురువు గారు, పరిగెత్తండి. ధనిబడి, ఏంట్రా ఇది? ఏమి లేదు గురుగారు, పేడంతే. పేడ? గురువు గారు, మీరు ఆవునైతే తెచ్చి తీరాల్సిందే, లేకపోతే మీరు నీళ్లు కూడా తాగలేరు. ఈ రోజు మీరు పేడలో పడ్డారు, రేపు ఇంకా ఎక్కడెక్కడ పడతారో ఎవరికి తెలుసు. అయ్యో భగవంతుడా! నా మాట విని ఏదో ఒకటి చేయండి. ఆలోచించండి ఆలోచించండి, ఆవు ఎలా వస్తుంది? ఇప్పటికే కేవలం శ్రీకృష్ణదేవరాయల వారే మనకి దిక్కురా. ఇప్పుడు వారి నుంచి దానంగా ఆవుని దక్కించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించి తీరాల్సిందే. గురువుగారు, ఒక మాట చెప్పమంటారా? చెప్పు. చాలా చాలా అందంగా ఉన్నారు ఈ రూపంలో మీరు. అలాగా? ఇలా రండ్రా. ఏంటి గురువుగారు? ఆలోచించులమ్మా, ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఇదే, ఆవు ఎలా వస్తుంది? ఆవు లేకపోతే మనం పాలు ఎలా తాగుతాము? పాలు తాగకపోతే బుల్ల పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించులామా. అరే నోరు మూయి గుండప్ప, ఆలోచిస్తే ఆవు వచ్చేస్తుందా? అయినా అంత డబ్బు ఎక్కడ దాచానని ఆవు కొనడానికి? పైగా ఆవుని మేపడానికి గడ్డి కూడా తేవాల్సి ఉంటుంది. ఆవు లేని బ్రాహ్మణుడు ఎలా ఉన్నట్టో తెలుసా? ఏదో రెక్కలు లేని పక్షిలాగా, నీరు లేని మబ్బుల్లాగా, తోక లేని కోతి. అవునమ్మా, కానీ ఆవు శరీరంలో 35 కోట్ల దేవతలు ఉంటారట. ఆవు యొక్క పాలు, పేడ, మూత్రం, నెయ్యి అన్నిటిలో అమృతం వంటి గుణాలుంటాయి. అందుకే నువ్వు ఆవును తెచ్చి తీరాల్సిందే. కానీ ఒకవేళ నేను ఆవు తీసుకురాకపోతే అప్పుడేంటమ్మా? అయ్యో అయ్యో అమ్మా అమ్మా! ఇక ఇంట్లోకి ఆవుతో పాటే అడుగుపెట్టు, లేకపోతే రాకు. రామా, ఏదో ఒకటి ఆలోచించి తీరాలి. ఇక ఆవు లేకుండా ఇంట్లోకి అడుగు పెట్టడం కుదరదు. అయ్యో, కానీ ఆవును ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేనేం చేయను? మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి నుంచి రాజుని గోబ్రాహ్మణులకి ప్రతిపాలకులు అని అంటుంటారు. ఇక ఈ రోజు రాజ్యసభలో మహారాజు కృష్ణదేవరాయల వారి నుంచే గోవుని దానం పొందే ఉపాయం ఆలోచించాల్సి ఉంటుంది. ఆలోచించు రామా, ఆలోచించు. మహారాజు గారిని దానం ఎలా అడుగుతావు? నన్ను ఆలోచించనివ్వు, నోర్మోయ్. మేమెప్పుడు ఆలోచించడానికి ప్రయత్నించినా పేడ కళ్ళ ముందుకొచ్చేస్తోంది. అయ్యో భగవంతుడా, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో. మేం మహారాజుని గోదానం చెయ్యమని ఎలా అడగాలో ఏంటో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మహారాజా, తమరు అనుమతిస్తే మమ్మల్ని దానం ఇవ్వాల్సిన సామగ్రి తెప్పించమంటారా? అలాగే మంత్రి గారు. ధనిమణి, చూస్తుంటే మన మహారాజు గారు అంతర్యామైపోయినట్టున్నారు. మాకు దానం కావాలి అని అర్థం చేసుకున్నట్టున్నారు. మహారాజు గారు దానం కోసం సామాన్లు తెప్పిస్తున్నారు గురుగారు, ఆవు కాదు. దానమా? మహారాజు ఎవరికి దానం ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరికైనా ఇవ్వనివ్వు, నువ్వు అదే అదునుగా చేసుకోబోయ్. నీకు కూడా దానం కావాలని అడుగురామా. మహారాజే స్వయంగా దానం ఇవ్వాలి అనుకుంటున్నారు.
ఈ సామాగ్రి మొత్తం బ్రాహ్మణులకు దానం ఇవ్వడానికి తెప్పించబడ్డాయి. బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ఒక రాజు యొక్క ముఖ్య కర్తవ్యం. దానితో రాజ్యంలో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. అవునవును. రామకృష్ణ పండితులు గారు. మహారాజా, మహారాజు గారు స్వయంగా నాకు దానం ఇవ్వాలనుకుంటున్నారు. ఆచార్య, చెప్పండి మహారాజా. మహారాజు గారు నాకు కూడా దానం ఇవ్వాలనుకుంటున్నారు. దీనితో పాటు గోవుని కూడా అడుగుతాం. మీ ఇద్దరికి చాలా బాగా తెలుసు కదా, మేము ప్రతి సంవత్సరం మా అమ్మగారి ఊరి పండితులకు దానం ఇప్పిస్తూ ఉంటామని. అవును, గుర్తుంది మహారాజా. అందుకే ఈ సామాగ్రి మొత్తం కూడా వారి కోసమే తెప్పించడం జరిగింది. మా అమ్మమ్మ గారి ఊర్లో బ్రాహ్మణులు ప్రతి సంవత్సరం మా రాజ్యం కోసం యజ్ఞాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. అందుకే మా కోరిక మేరకు రామకృష్ణ పండితులు గారు, ఆచార్య మీరిద్దరూ కలిసి ఈ సామాగ్రిని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ వీటిలో ఏవైనా తక్కువైతే మాతో చెప్పండి, అవి కూడా మేము వీటితో పంపిస్తాము. మహామంత్రి గారు. మహారాజా, ఎలుకలు ఎలుకలు! మహారాజా, మహారాజా, ఎలుకలు మహారాజా. మంత్రి గారు, ఇవేంటి? ఎలుకలు మహారాజా. ఎలుకలని మాకు తెలుసు, అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తెలీదు మహారాజా. ఎలుకలు దూరంగా. శాంతించండి, శాంతి, అందరూ శాంతించండి. ఆగండి. మహారాజా, ఎలకలు పారిపోతున్నాయి. ఆచార్య, మాకు తెలుసు ఎలుకలు వచ్చాయని. అవి రాకూడదు, కానీ వేళాకోళం చేయాల్సిన అవసరం లేదు. మీరు శాంతించండి. ఎలుకలు మహారాజా. ఆచార్య, మీకే చెప్పేది, శాంతించండి, వేళాకోళం చేయకండి. ఎలుకలు! గురుదేవా, మేము మీకు ఆఖరిసారిగా చెప్తున్నాము, శాంతించండి, వేళాకోళం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మహారాజా, వేళాకోళం చేసేది గురుగారు కాదు, వారితో ఈ పని ఎలుకలు చేయిస్తున్నాయి. వారి పంచలు దూరిపోయాయి. గురుదేవా, మీరు ఎలుకలకి అంత భయపడిపోయి పరుగులు తీయడం వల్ల అవి కూడా అంతే భయపడిపోయి ఉంటాయి. మీ వస్త్రాల లోపలికి వెళ్లి గందరగోళం చేస్తున్నాయి. మీరు దయచేసి శాంతించండి, అవి తమంతట తామే వచ్చేస్తాయి. కొంచెంసేపు శాంతంగా ఉండండి. వెళ్ళిపోయింది. అవును, ఎలుక వెళ్ళిపోయింది గురుదేవా. ఎలుకలన్నీ వెళ్ళిపోయాయి, కానీ మాకు ఆశ్చర్యంగా ఉంది మీ అందరి ప్రతిస్పందన చూసి. ఈ ఎలుకలను చూసి సాహసవంతులైన మా సభికులు ఎంత భయపడిపోయారంటే మరి సరిహద్దుల్లో శత్రువుల ముందు నిలబడితే ఏం చేస్తారో ఏమో. మహామంత్రి గారు. మహారాజా, ఈ ఎలుకలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సామాగ్రి మొత్తాన్ని పాడు చేసేశాయి. మహారాజా, అది ఏమిటి? అసలు ఏం జరుగుతుంది మా రాజ్యంలో? ఇన్ని ఎలుకలు వచ్చేసాయి, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? హాయిగా పడుకుంటున్నారా? రామకృష్ణ పండితులు గారు. మహారాజా, మీరు ఈ ఎలుకల గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముంది మహారాజా, పరువు పోకుండా మిగిలింది. మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితుల వారు? గురువు గారు, రామకృష్ణ పండితులు గారు ఏం చెప్పాలనుకున్నారంటే ఎలుక మీ పంచా ఊడిపోబోయిందని. నోర్మోయిరా మూర్ఖులారా. రామకృష్ణ పండితులు గారు, స్పష్టంగా చెప్పండి, పరువు పోలేదు అంటే మీ ఉద్దేశం ఏమిటి? మహారాజా, నేను ఈ రాజ్యం, విజయనగరం, అలాగే మీ పరువు గురించి మాట్లాడుతున్నాను. కొంచెం ఆలోచించండి. ఒకవేళ ఈ బుట్టలు గనక మీ అమ్మమ్మగారింట్లో తెరిచుంటే అప్పుడు ఈ ఎలుకలతో పాటు అవి పాడు చేసిన సామాన్లు కూడా మీ అమ్మమ్మగారింటికి చేరుకుని ఉండేవి. అప్పుడు మీ పరువుకి, విజయనగర పరువుకి భంగం కలిగి ఉండేది కదా. మీరు చెప్పిందైతే నిజమే రామకృష్ణ పండితులు గారు. మహామంత్రి గారు,
మహారాజా, కొత్త సామాన్లు తెప్పించడానికి ఏర్పాట్లు చేయండి. తమరి ఆజ్ఞ మహారాజా. వాటిని తీసుకువెళ్ళండి త్వరగా. రామా, ఏం ఆలోచిస్తున్నావు? ఇదే సరైన అవకాశం. ఎలుకల వంకతో దానం గురించి మాట్లాడు. ఎలుకల వంకతో దానమా? అదెలా? అది ఆలోచించడం నీ పని రామా. తెలివైన రామకృష్ణ పండితుడివి నువ్వు, నేను కాదు. మహారాజా, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మహారాజా, ఎలుకలు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాయి, కానీ ఇంకా రాజ్యంలోనే ఉన్నాయి కదా. ఒకవేళ అవి ఉంటే వస్తువుల్ని కొరికి కొరికి పాడు చేస్తూనే ఉంటాయి. బహుశా అవి దానానికి తెప్పించిన వస్తువుల్ని కూడా మళ్ళీ పాడు చేయొచ్చు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలుకల్ని తగ్గించే ఉపాయం మహారాజా. కొంచెం ఆలోచించండి. ఈ రోజు ఈ మాత్రం ఎలుకల కారణంగానే సభలో ఇంత గందరగోళం జరిగింది. రేపు ఇవే ఎలుకల సంఖ్య పెరిగిపోయి 2 3 100 ఎక్కువైపోతే అప్పుడేం జరుగుతుంది మహారాజా? అప్పుడేం జరుగుతుంది? ప్రళయకారి స్థితి ఏర్పడుతుంది మహారాజా. అన్నిటికంటే ముందు ఈ ఎలుకలు మన ఇళ్లలో దూరి మొత్తం అన్ని సామాన్లు కొరికేస్తాయి. బహుశా అవి రాజ్య కోశాగారంలోకి వెళ్లి మొత్తం ధనాన్నంతా కొరికేయచ్చు. దాని తర్వాత ఇవి మన ఇళ్ల పునాదుల్ని కూడా తవ్వేస్తాయి. ఇల్లు మహలు అన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఇవి నగరంలోని భూమిని కూడా తవ్వేస్తాయి మహారాజా. 4 వైపులా జలప్రళయం వచ్చేస్తుంది. ఈ జలప్రళయాన్ని తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళు తలదాచుకోవడానికి సురక్షితమైన స్థానానికి వెళ్తారు. అప్పుడు ఈ ఎలుకలు అక్కడికి వెళ్లి వారి వస్త్రాల్లోకి దూరిపోతాయి మహారాజా. వద్దు 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 మహారాజా, అది చాలా కష్టంగా ఉంటుంది మహారాజా, చాలా కష్టంగా ఉంటుంది. ఇలా జరగడానికి వీల్లేదు మహారాజా, లేదు మహారాజా. ఈ ఎలుకల్ని తొలగించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి మహారాజా. కానీ ఎటువంటి ఉపాయం? ఏదైనా ఒక మంచి ఉపాయంతో మనం ఎలుకల్ని పాలద్రోలాలి మహారాజా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది మహారాజా. అయితే చెప్పండి ఆచార్య. మహారాజా, రాజ్యంలో పిల్లుల్ని పెంచుదాం. పిల్లినా? పిల్లిని పెంచితే అప్పుడు పిల్లి 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 ఎలుకల్ని చంపుతుంది, మొత్తం ఎలుకలన్నింటినీ తరిమేస్తుంది. అవును మహారాజా, నేను ఉపాయం చెప్తాను. మీరు ఒక్కొక్క పిల్లిని తెప్పించి మా అందరికి దానంగా ఇచ్చేయండి. అందరి దగ్గర పిల్లుంటే అప్పుడు ఎలుకలు వాటంతటవే అంతం అయిపోతాయి. అవును మహారాజా, పిల్లి పాలు తాగుతుంది కదా, పిల్లితో పాటు ఒక ఆవుని కూడా ఇచ్చేయండి. పిల్లి ఆవు పాలు తాగి ఆరోగ్యంగా ఉంటుంది, లావుగా అయిపోతుంది. అప్పుడు ఎలుకల్ని తరివేస్తుంది, తినేస్తుంది. అలా ఎలుకలన్నీ పారిపోతాయి. ఈ ఉపాయం అయితే సరైనదే అనిపిస్తుంది మహారాజా. అలాగే మీ అందరికీ ఒక్కొక్క పిల్లినివ్వడం జరుగుతుంది. దానితో పాటు ఒక ఆవుని కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఆవు పాలు కేవలం ఆ పిల్లి మాత్రమే తాగాలి. దానితో అది ఆరోగ్యంగా ఉంటుంది, అప్పుడు ఎలుకలను చంపేస్తుంది. అవును మహారాజా. దాని ప్రమాణ స్వరూపంగా 1 నెల రోజుల తర్వాత మీ అందరూ మీ పిల్లులను తీసుకుని ఇక్కడికి రాజ్యసభకి రావాల్సి ఉంటుంది. ఎవరి పిల్లైతే ఆరోగ్యంగా ఉంటుందో దాని యజమానికి బహుమతిగా ఒక వజ్రాల హారం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరి పిల్లైతే బలహీనంగా ఉంటుందో, సన్నగా ఉంటుందో దాని యజమానికి శిక్ష విధించబడుతుంది. ఏమిటి రామకృష్ణ పండితులు గారు, సబబేనా? మంచి నిర్ణయం మహారాజా, మంచిది. అద్భుతం. మహామంత్రి గారు. మహారాజా, రాజ్యసభ సభ్యులందరికీ ఒక్కొక్క పిల్లిని, అలాగే దానితో పాటు ఒక్కొక్క ఆవుని కూడా అందజేయండి. తమరి ఆజ్ఞని తప్పకుండా పాటిస్తాం మహారాజా.